హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా బొప్పాయి పండు అనమాట. బాగా పచ్చికాయ అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. ఇంకా అదేంటంటే పండటానికి అని చెప్పేసి పేపర్ అయితే చుట్టు పెట్టాను. ఒక టూ డేస్ అవుతుంది, 2-3 డేస్ అవుతుంది. ఇంకా పండిందేమో అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఎలా ఉందో చూద్దాం. ఇంకా పేపర్ చుట్టేసి నేను ఇంకా బయటే పెట్టానండి. ఇంకా ఏ డబ్బాల్లోనూ పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ బూజు వచ్చేస్తుంది. మళ్ళీ పేపర్ చుట్టేసి మళ్ళీ డబ్బాలో పెడితే ఇంకా గాలి ఆడక పాడైపోతుంది అనమాట. ఇంకా ఇదైతే పండిపోయింది. అసలు 2 డేస్కి పండిపోతుందండి అసలు. ఇదైతే ఇంకా గింజలు తీసేసి కట్ చేసి పెట్టాను అనుకోండి, ఇంకా స్నాక్స్ కింద తినొచ్చు కదా. ఇంకా ఫ్రూట్స్, బొప్పాయి పండు కూడా మంచిదని అంటారు. డైజెషన్కి చాలా మంచిదండి బొప్పాయి పండు. ఇక ఈ గింజలు అయితే నేను ఇంకా పచ్చి అయినా చల్లేయచ్చండి. మనకి గార్డెన్లో ఏదన్నా బయట మనం చల్లేసామనుకోండి, అవే ఇంకా మొక్కలు వస్తాయి అన్నమాట. లేదంటే ఇక మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఇంకా వర్షాకాలం చల్లుకోవాలనుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం గింజలన్నీ తీసేసి మనకి కొంచెం ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతాయి అన్నమాట. వాటిని ఏంటంటే ఇక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఏంటంటే పచ్చియే చల్లేస్తుంటాను అనమాట. ఒక్కొక్కసారి వస్తుంటే ఒక్కొక్కసారి రావు. మామూలుగా అయితే మ్యాక్సిమం వస్తాయండి బొప్పాయి మొక్కలు. ఇంకా వర్షాలు అది పడుతున్నాయి అనుకోండి, ఇంకా ఆ టైంలో బాగానే వస్తుంటాయి మొక్కలు వచ్చేసి. ఈ స్టోర్ చేసినవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, పోయినసారి చూపించాను కదా, షార్ట్ వీడియోస్ పెట్టాను కట్ చేసేది బొప్పాయి పండు. అవైతే నేను ఇలా మొత్తం ఎండబెట్టేసి ఇలా స్టోర్ చేశాను. అంటే కొన్ని అయితే చల్లాను, అంటే ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మొన్నటిదాకా మొలవలేదు. ఇంకా కొన్ని ఉంచాను అనమాట. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, చల్లేస్తాను. వస్తాయేమో చూడాలి. ఇంకా ఇవి కూడా అంతే. ఇవి వచ్చేసి కర్బూజా గింజలు. ఇంతకుముందు షార్ట్ వీడియోస్ పెట్టాను కదా కట్ చేసేటప్పుడు, అది ఇవి కూడా స్టోర్ చేశాను. ఇవేంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, మినప లడ్డూలు అవి తయారు చేస్తుంటాం కదా, వాటిల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లో కానీ ఇలా పౌడర్ చేసుకొని అందులో కలిపేసుకోవచ్చండి. ఇవి కూడా చాలా మంచిది, సీడ్స్ ఏవైనా. ఇంకా నేనైతే ఇవి వచ్చేసి కట్ చేస్తున్నాను. బాగానే పండిందండి, ఇది కలర్ బాగా వచ్చింది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.